హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నిన్న నేను చేసిన వీడియోకి ఫ్రెండ్స్ చాలామంది కూడా లైక్ చేసుకున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఒక ఆడదాన్ని ఎంతవరకు హింసిస్తున్నారో ఫ్రెండ్స్ అర్థం చేసుకోగలిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అనుమానం అనే జబ్బుతో కొంతమంది కుటుంబాల్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, భర్త భార్య కావచ్చు, అనుమానించే ఒక కుటుంబం ఉందంటే ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడదాన్ని అనుమానించి, అవమానించి, లేనిపోని నిందలో అంటగట్టి స్వార్థంతో ఫ్రెండ్స్ అవసరానికి ఉపయోగించుకొని కూడు లేకుండా నీళ్ళు లేకుండా కొట్టి తిట్టి హింసించే మగవాళ్ళు చాలామంది ఉన్నారండి. నాలుగు గోడల మధ్యలో ఎంతమంది ఎన్ని రకాలుగా బ్రతుకుతున్నారు అది దేవుడికే తెలియాలి. కానీ ఫ్రెండ్స్ అనుమానం అనే జబ్బుతో మాత్రం చాలామంది బంధాలు మాత్రం తెగిపోతూ ఉంటాయి. చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నారు అని కొంతమంది ఏది చూసినా కానీ మైకంతోనే ఉంటారు. చాలామంది ఎంత నీచంగా మాట్లాడుతుంటారంటే ఫ్రెండ్స్, భార్య అని ఉండదు, పిల్లలు ఉన్నారని ఉండదు, కుటుంబం అని ఉండదు. రేపటి రోజున నాకు నా బంధానికి నేను నా భార్య, నేను నా భార్య కానీ ఒక జ్ఞానాన్ని కూడా చంపేసుకొని వయసు ఉందని, అహంకారం ఉందని ఫ్రెండ్స్ అడ్డమైన తిరిగిళ్ళు తిరిగేది వాళ్ళు నిందించి, అవమానించి కుటుంబాలని, భార్య బిడ్డలను దూరం చేసుకొని తాగుడికి